పాలస్తీనా, ఆఫ్ఘనిస్తాను, లేకపోతే లెబనాను, ఒమెను ఇట్లాంటి దేశాల నుండి బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళని అంటే శరణార్థులుగా ఆయా దేశాల్లో ముస్లిం తీవ్రవాద సంస్థల యొక్క దాష్టీకాల వల్ల తమ బిడ్డల భవిష్యత్తు పాడైపోతుందన్న భయంతో వచ్చినటువంటి వాళ్ళని శరణార్థులుగా అమెరికా, యూరప్ దేశాలు తీసుకున్నాయి. ఇప్పుడు వాళ్ళే అక్కడ ఏకుమేకై కూర్చుని అక్కడ ఇస్లామిక్ రాజ్యాలు కావాలని కోరుకుంటున్నటువంటి అంశాలతో పెద్ద రచ్చ నడుస్తుంది. కానీ జపాన్ అనేది ప్రశాంతతకు మారుపేరు. వాళ్ళ బుద్ధిజం ఎక్కువగా మెయింటైన్ చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు, ఎవరి జోలికి పోరు, ఒక్క మతాన్ని కూడా కామెంట్ చేయరు. కానీ ఇప్పుడు అక్కడ ఈ ముస్లిం సామ్రాజ్యం కావాలన్న ఉద్యమాలు, తరచూ జరుగుతున్న ఆందోళనలు, అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల పట్ల కొంతమంది ఇట్లా శరణార్థులకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన అబ్బాయిలు చేస్తున్న దాష్టీకాలతో విసుగెత్తిపోయినటువంటి జపనీయులు ఇప్పుడు